హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడే మార్వెల్ కామిక్స్ వాళ్ళది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ చూశాను. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఒక లైక్ షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరేలా చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. మెయిన్గా సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండి. కాన్ఫ్లిక్ట్ పాయింట్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక పాపన ఒక ప్రపంచమా, ఏది చూస్ చేసుకోవాలి అనేది ఈ ఫెంటాస్టిక్ ఫోర్కి ఉండే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండి. దాన్ని బాగా మనకి ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళు దానికి ఎలా ఫైట్ చేస్తారు, ఆ గ్యాలాక్టర్స్ నుంచి ఆ పిల్లోడిని ఎలా కాపాడతారు అనేది ఎక్సలెంట్గా తీశాడు. స్టోరీ చాలా బాగుంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది చాలా బాగుంది. మెయిన్ తన పిల్లవాడి జోలికి వస్తే తల్లి ఎంతవరకైనా తెగిస్తుంది అని చెప్పేసి చూపిస్తాడు. అది మనకు అందరికి తెలిసిందే, బట్ ఇందులో అదే చూపించాడు. తల్లిదండ్రులు ఎంతవరకు తెగిస్తారు, ఎవరినైనా ఎదిరిస్తారని చెప్పేసి, ఎంత శక్తివంతమైన వాడినైనా ఎదిరిస్తారని చెప్పేసి చూపించాడు. అది చాలా బాగుంది సినిమాలో. ఇంకా క్లైమాక్స్లో అండి, లాస్ట్ అట్లీస్ట్ ఒక 2 minutes పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. మొత్తం థియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. నాట్ ఈవెన్ 1 person విల్ స్పీక్. అంత సైలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ స్మైల్తో బయటకు వస్తారు. ఇది నా ప్రామిస్. చాలా బాగా తీశాడు క్లైమాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎవ్వరూ మిస్ కాకూడని ఒక థింగ్ ఏంటంటే పోస్ట్ క్లైమాక్స్ క్రెడిట్స్ అండి. ఆ టైటిల్స్ అయిపోయేదాకా ఉండండి. యూ విల్ బీ ష్యూర్లీ థ్రిల్డ్. పోస్ట్ క్రెడిట్స్ మీరు చాలా థ్రిల్ అవుతారు. కంపల్సరీ ఆ టైటిల్స్ అయిపోయేదాకా అందరూ ఉండండి. ఆ థ్రిల్ ఏంటో చూడండి. నేను మీకు చెప్పదలుచుకోలేదు, థ్రిల్ని నేను స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. సో పోస్ట్ క్రెడిట్స్ సీన్కి కంపల్సరీ వెయిట్ చేయండి. థియేటర్లో చూడాల్సిన ఈ మూవీ. మార్వెల్ ఫ్యాన్స్కి అయితే మీల్స్ అండి. థమ్స్ అప్ టు మార్వెల్. ఆఫ్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత అయిపోయింది మార్వెల్ అనుకున్న వాళ్ళకి ఈ సినిమా ఆన్సర్ చెప్తుందండి. చాలా బాగా తీశారు. ఫెంటాస్టిక్ ఫోర్ని చాలా బాగా తీశాడు డైరెక్టర్. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ మోర్ మార్వెల్ మూవీస్.